అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఇది రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎక్కడ అంటూ వార్త నవ తెలంగాణ రాసిందో అది ఒక్క విడత ఖాతాల్లో సొమ్ములు జమ. అర్హులు ఎంతమంది? 5,79,457 మందికి. 2 జిల్లాలలో కేవలం వీళ్ళేసిన మంది ఎంత అంటే 88,000 మంది మాత్రం. ఆ తర్వాత ముఖం చాటేసిన సర్కార్ సాయం కోసం వ్యవసాయ కూలీలు ఎదురు చూపులు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎక్కడ రేవంత్ అన్న ఎడపోయింది? ఒకటే దఫా వేసినావు, ఆ దఫాలన్నా 88,000 మందికి వేసినావు. ఎక్కడెక్కడ వేసినావు? రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోనే ఇది పర్ఫెక్ట్ గా అమలైంది. మీరు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో వేసిన సంఖ్య ఎంత? 83,887 మందికి మీరు డిపాజిట్ చేసిరు. అయితే ఒక్కొక్కరికి గుర్తుపెట్టుకోండి, 12,000 కాదు, మళ్ళా వీళ్ళు ఇచ్చింది 6,000. 2 విడతలుగా ఇస్తా అన్నారు. 6,000 ఒక విడత, 6,000 ఒక విడత. వీళ్ళు ఇచ్చిన 6,000కు ఎంతమందికైనా 50 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ఈ 2 జిల్లాలలో మాత్రమే, మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి జిల్లాలోనే రిలీజ్ అయినాయి. మిగతా జిల్లాలలో కాలే. ఎందుకు అయినాయి అంటే చెప్తా అయినండి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండే, అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండే. ఎమ్మెల్సీలను గెలిపించుకోవడం కోసం ఈ కొత్త పథకాన్ని మన రేవంత్ అన్న తెర మీద తీసుకొచ్చి ప్రజలలో ఆశ చూపెట్టిండు. ఓటర్లను అట్రాక్ట్ చేసుకుని ఆ ఎమ్మెల్సీలను గెలుచుకున్నాడు. తర్వాత ఒక పద్దు వేసిండు, ఇంకో పద్దు పక్కన పెట్టి కథం. దాని మీద మర్చిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడేంది, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు రైతు బంధు అనే ఒక కథను తెర మీద తీసుకొచ్చిండు. సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత రైతు బంధు ఇస్తాము అని చెప్పి ఒక ప్రకటన చేసిండు. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళా మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా అదే కథ మళ్ళా మొదలు పెట్టిండు. మళ్ళా రైతు బంధు అనే ఒక అస్త్రాన్ని వదిలేసిండు. రైతులు కాంగ్రెస్ పార్టీ మీద రైతు బంధు వేస్తారు కావచ్చు అనుకొని ఒక్కొక్కరు అయ్యా రేవంత్ అన్న వేస్తాడు, ఈసారి రైతు బంధు పడుతుందని చెప్పి ఎగేసుకొని పోయి గుద్ది రోడ్లు. గెలిచిన తర్వాత 17వ తారీఖు నాడు రైతు భరోసా వేస్తా అన్నాడు. బిస్కెట్ చేసి కథం రామ్ గుండూరియడు. ఇప్పుడేంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో గెలవాలి అంటే ఇక మళ్ళీ అస్త్రం కావాలి. ఏడున్నది అస్త్రం. మళ్ళా రైతు బంధు వేస్తా అని అంటే ఇక లొల్లు పెడతారు, తిడతారు, మన్ను పోతారు. ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఎన్నో ఆర్బీఐ దగ్గరనో ఇద్దరినా ఎక్కడన్నా పట్టుకు రావాలి, 10,000 కోట్లు పట్టుకొచ్చి రైతు బంధు వేస్తేనే మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో గెలిపిస్తారు. లేకపోతే లేదు. రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు అంటే ప్రజల నాడి చదివేసిండు. కథం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల నాడి చదివేసిండు. వాళ్ళ మర్మం ఏందో తెలుసుకున్నాడు. వీళ్ళు ఏ విధంగా మనం పబ్లిసిటీలో చేస్తే వీళ్ళు ఏ విధంగా మనకు అట్రాక్ట్ అవుతారు ప్రజలు. మనం ఓట్లు కావాలి అంటే మనం ఏ విధంగా పబ్లిక్ను లొంగపరుచుకోవాలి అని ఒక రాజ్యాంగం కంటే ఇంకా పెద్ద రాజ్యాంగాన్ని చదివి పబ్లిక్తో మంచిగా ఆట ఆడుకుంటున్నాడు. మున్సిపాలిటీలో సర్పంచ్ ఎలక్షన్లలో మంచిగా స్ట్రాటజీ వాడి గెలిచిండు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ దాంట్లో ఈ స్ట్రాటజీ పనిచేసేటట్టు లేదు. కాబట్టి రైతు ఆత్మీయ భరోసానే వేయాలి, ఏదో ఒకటి చేయాలి. అందుకే అయినా ఇప్పుడు వేసే పోషన్ కనబడతలేదు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన ఇష్యూ, భూమి లేని వ్యవసాయ కూలీల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. అవును, 3 నెలల ముచ్చట కాదు, అది మొత్తమే నమశివాయ అయింది. 2025 జనవరి 26న సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయాన్ని 2 విడతల వారీగా ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అప్పట్లో ఉపాధ్యాయ పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను సాగుగా చూపారు. ఎలక్షన్ కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ 2 జిల్లాల్లో 23,887 మందికి లబ్ధిదారులకు తొలి విడతగా ఒక్కొక్కరికి 6,000 రూపాయల ఖాతాలో జమ చేసింది. ఎంత? 50 కోట్లతోనే జమ చేసిండు. మరి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయి ఏడాది దాటినా ఆ పథకాన్ని రాష్ట్రం మొత్తం విస్తరించలేదు. 2 విడతలుగా లబ్ధిదారులకు ఇవ్వాల్సిన మరో 6,000 కూడా నిలుపుదల చేశారు. అర్థమైందా? రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్నప్పుడు 12,000 ఇస్తాం రైతులకు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అని చెప్పి 6,000 మాత్రమే వేసిండు. ఆయన వేసింది 12,000 కాదు, ఆయన వేసింది 6,000. 50 కోట్లతో 2 జిల్లాలలో వేసిండు అంతే.
ఇంకా 6,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకే ఉన్నాడు వాళ్ళకు. ఇక అయిపోయింది, ఎలక్షన్ గెలిచిండు, అయిపోయింది. ఇప్పుడు వేస్తాడా వేయడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఎక్కడైనా ప్రోగ్రాంలు వేయనక్కడ డైవర్షన్గా మాట్లాడుతున్నాడు. ఏ విధంగా? ఇప్పుడు లేవు, ఇక డబ్బులు లేవు, మీరు సంక్షేమ పథకాల మీద ఆశ పెట్టుకోకండి, పేదలకు భూములు ఇచ్చేది లేదు, గవర్నమెంట్ దగ్గర భూములు లేవు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగులకే పోతానే, ఇటు వడ్డీలకు పోతానే, ఇటు ఖర్చులకు పోతానే, మెయింటెనెన్స్కి పోతానే, సంక్షేమ పథకాలు ఇచ్చే పోషణ కనబడతలేదు, మీరు ఆశలు పెట్టుకోకండి, ఇక రావు, నాతో కాదు అని చెప్పి కరాఖండిగా మొన్నే చెప్పిండు ప్రోగ్రాంలో వీడు పోయి. ఆ వీడియో కూడా వాట్సాప్లలో అక్కడిక్కడ చెక్కలు కొడుతుంది. ఇక చాలామంది ఏమంటున్నారు ప్రజలు అంటే, నువ్వు ఎందుకు వచ్చినవే రేవంత్ అన్నా, మరి సంక్షేమ పథకాలు ఇస్తాను ఇస్తాను మళ్ళీ మా రైతు భరోసా ఎడపోయింది, ఆత్మీయ భరోసా ఎడపోయింది, 2500 ఎడపోయినాయి, తులం బంగారం ఎడపోయింది, ఇందిరమ్మ ఇండ్లు ఎడపోయినాయి అని చెప్పి కామెంట్లు ఫుల్ పెడుతున్నారు దాని కింద. అది చదవలేకనే నవ్వచ్చు నాకు. ఇక అట్లా ఉన్నది అసలు కథ. సరే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు 5,79,452 మంది అర్హులైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 24-25 సంవత్సరంలో దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం డేటాను ఉపయోగించి లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. 100 రోజుల్లో కనీసం 20 రోజులు పని పూర్తి చేసిన భూమి లేని కార్మికులకు ఈ పథకం ప్రయోజనానికి అర్హులుగా నిర్ధారించారు. ఉపాధి హామీ చట్టంలో పాటు గ్రామ సభల్లో సేకరించిన సమాచారం ప్రకారం 5,79,452 మంది అర్హత కలిగిన కుటుంబాలు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం చెప్పినట్టు ఇతర జిల్లాల్లో పాటు మొదటి విడత సాయం అందుకున్న రెండో ఉమ్మడి జిల్లాకు కూడా రెండో విడత నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదని ఈ రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీలు ఏడాదిగా ఆత్మీయ భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. చూడండి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కింద 20 రోజులు పనిచేసిన వాళ్ళను, నిరుపేదలను, భూమి లేని వాళ్ళని తీసుకున్నారు. 5,79,452 మందిని తీసుకొని అందులో కేవలం 2 జిల్లాలనే, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలనే 50 కోట్లతోటి మనిషికి 6,000 రూపాయల చొప్పున 83,887 మందికి లబ్ధిదారులకు ఇచ్చిరు. అంతే, ఇక కథం, దాంతో అయిపోయింది. ఇప్పుడు రైతున్నాడు, ఇక రైతు ఏమంటున్నాడు చూద్దాం. వెంకట్రాములు ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మాట. బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అరే మొన్న విన్న బడ్జెట్లో ఏం కేటాయించింది? ఆత్మీయ భరోసాకి ఏం పెట్టిండు? ఏం పెట్టలేదు. తెలుసు రాబోయే 26-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆత్మీయ భరోసా పథకానికి సరిపడ నిధులు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. పేదల స్కీమ్ల పట్ల గత సర్కారు బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లబ్ధిదారుల ఎంపికను ఉపాధి స్కీమ్తో ముడిపెట్టకూడదు. ఎకరం భూమి ఉన్న వారికి సైతం ఈ పథకం ఎంపిక చేయాలి. అట్లా ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. అసలు ఏమోకే ఇస్తలేరు అంటే మళ్ళీ ఎకరం ఉన్నోకి ఎట్టిస్తారన్నా, నువ్వు భలే ఉన్నావు, కార్యదర్శి నువ్వు చెప్పినంత అద్వా అని చెప్తావు. మళ్ళీ ఏంటిది, ఉపాధి హామీ పనులకు దీన్ని ముడిపెట్టిరట. ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక ఉపాధి హామీ చట్టానికి ముడిపెట్టడంతో భవిష్యత్తులో వీరి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఉపాధి చట్టానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధుల్ని తగ్గించడంతో సహజంగానే లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. కేంద్రం ఇప్పటికీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బీవీజీ రామ్జీ పేరుతో మొత్తం చట్టాన్ని స్కీమ్ గా మార్చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం కేంద్రం కేటాయించిన నిధుల మేరకే పనులన్నీ చేపట్టాలి తప్ప గ్రామీణ అవసరాల రీత్యా అదనపు పనులు చేయడానికి వీలు లేకుండా నిబంధనల్ని పెట్టేసింది. నేను చెప్తా ఉన్నా, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్చేసింది. ఇక మార్చినాక రేవంత్ అన్నకు మళ్ళీ చిక్కుపడ్డది. వాళ్ళు కొంత ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్ కొంత కలిపి వాళ్ళకి అమౌంట్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్నకు మళ్ళీ చిక్కు వచ్చింది. ఈ బంటాల పని పెట్టి మళ్ళీ నాకు ఇంత పెండ పెట్టింది మోడీ అని చెప్పి మళ్ళీ తలకాయ బాదుకుంటాను. ఉన్నది ఉంచక అనవసరంగా నా మీద మడమొప్తారు ఏందా మోడీజీ. 100 రోజుల మీద 120 రోజులు చేతివి, నువ్వు కొన్ని పైసలు ఇస్తే అనవాడుతుంది, నన్ను కొన్ని పైసలు ఇవ్వనవాడుతుంది, వేసేదేదో నువ్వే చక్క పైసలు ఇస్తే నాకు బాధపోతుంది అని చెప్పి తలకాయ బాదుకుంటాడు కావచ్చు. ఇప్పుడు కూడా గట్లే తయారు. ఇక మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా ఏంటి తెలంగాణ సర్కార్ ఇచ్చే పైసలతో కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద ఇచ్చే ఇండ్లలో కేంద్ర ప్రభుత్వం ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఇస్తే దాన్ని ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి వీళ్ళు గ్రామీణలలో అదే బడ్జెట్ కట్టిస్తున్నారు. అంతే, అది ఇచ్చే కేంద్ర బడ్జెటే, వీళ్ళ సొంత బడ్జెట్ ఏం కాదు. ఒకవేళ ఇచ్చే ఉంటే కేంద్ర ప్రభుత్వము వచ్చిన నిధులతో పాటు వీళ్ళు ఒక 10% కల్పిస్తున్నారు కావచ్చు, అంతే. అంతే, వీళ్ళు కట్టించే ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సడక్ అని చెప్పి వచ్చే పథకం పేరునే దీనికి ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకున్నారు. అప్పుడు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే మాట్లాడుకొచ్చింది. మోడీజీ ఏమన్నాడు,
ఇందిరమ్మ ఇల్లు అని పెడితే నేను ఒక్క రూపాయి కూడా అయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిండు. అందరినీ తెలిసిన ముచ్చటే. నువ్వు ఇందిరమ్మ ఇల్లు పేరు తీసేయి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే ఒక పేరు పెడితేనే నిధులు ఇస్తా అని చెప్పి మోడీ కూడా ముడివికి వెళ్ళాను నేను. ఇక తండ్రి వల్ల ఏమైంది, ఇక తప్పని పరిస్థితిలో పెడతాం సార్ అన్న ఏదో రకంగా మన బడ్జెట్ ఆడిండు, ఆ బడ్జెట్ పట్టుకొచ్చిండు, మళ్ళీ గదే కథ చేసిండు, ఆడో ఇండు 4 ఇందిరమ్మ ఇల్లు కట్టించిండు, అయిపోయింది కథ రామ్ అయింది. ఇక అట్లా ఆయన ముఖ్యమంత్రి ఈ ఎట్లనేమో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎక్కడ అంటే ఎక్కడిది దొరకది, అది ఇక రాదు. అది నమ్మకం పెట్టుకోకండి కూలీలు, వ్యవసాయ కూలీలు, రైతులారా, అది రాదు. రైతు భరోసా కూడా నమ్మకం పెట్టుకోకూరి దొరా, నువ్వు ఇస్తావన్న నమ్మకం మాకు లేదు దొరా, అది వస్తుందన్న నమ్మకం కూడా లేదు దొరా అని చెప్పి రైతులు ఈ విధంగా మాట్లాడుకొస్తా ఉన్నారు. ఇలా కూడా వాళ్ళే చర్చ పెట్టుకుంటున్నారు, పెద్ద మనుషులందరూ అక్కడ కూర్చొని చెట్ల కింద చెట్లు పెట్టుకొని అయిపోయింది రేవంత్ పని అయిపోయింది, ఇది కాదు, అది రాదు, ఇది పోదు, ఇంత మాటలతోని గారడి చేస్తుండు, ప్రజలను పిచ్చలం చేస్తున్నాడు, ఓట్లు దంచుకుంటున్నాడు. ఏమన్నా అంటే ఓట్లు ఎలక్షన్ రాగానే ఓట్ల కోసం నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా, ఇప్పుడు డేట్ అది, ఆ డేట్ ఇది అని చెప్పి చెప్తాడు. ఓట్లు వేసినాక ఓడమల్లప్ప అంటాడు, గోడ దిగినాక బోడమల్లప్ప అంటాడయ్యా. ఈ పెద్ద కథమో పని తెలంగాణలో ఎట్లా ముఖ్యమంత్రి అయ్యా అంటాడు. రైతులు కూడా ఇదే చర్చలు పెట్టుకుంటున్నారు. ఇది మాకు కేవలం అక్కడక్కడ సేకరించిన డేటా ప్రకారంగా వచ్చిన అనాలిసిస్. ఇది మేము సొంత మాటలతో అయితే మాట్లాడతలేదు. కాబట్టి మీరు రైతులను అడగండి, రేవంత్ రెడ్డి మీద ఎంత నెగిటివిటీ ఉందో మీరు అడగండి, అడిగితే వెళ్తుంది కదా సిచ్యువేషన్. ఈ పథకాల మీద అడగండి, ఆత్మీయ భరోసా మీద అడగండి, ఇందిరమ్మ ఇళ్ళ మీద అడగండి, రైతు భరోసా మీద అడగండి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన ఇష్యూ మీద అడగండి, తులం బంగారం మీద, రైతు రుణమాఫీ మీద అడగండి, ఇందిరమ్మ ఇళ్ళ మీద అడగండి, తెలుస్తుంది మీకు.